జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము భక్తియోగము 2వ శ్లోకము. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ భక్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. అర్జున, ఎవరు నాయందు మనస్సుని ఉంచి శ్రద్ధగా నా నిత్య సంబంధాన్ని కోరుకుంటూ నన్నే ఉపాసిస్తారో వారు తాము సాధించాలి అనుకున్నటువంటి దానిని త్వరగా పొందుతారు. ఇది నా అభిప్రాయము అంటూ భగవానుడు తననే పొందాలి అని అనుకునేటటువంటి వారు, తనను సకల కళ్యాణ గుణ విశిష్టునిగా ఉపాసించేటటువంటి వారు శీఘ్రముగా సులభంగా తమ అభీష్ట సిద్ధిని పొందుతారు అంటూ స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడు సకల కళ్యాణ గుణాకరుడని విశ్వసిస్తూ ఆ శ్రీకృష్ణ భగవానుడినే పొందాలి అనేటటువంటి కోరికతో శ్రద్ధతో ఆ శ్రీకృష్ణ భగవానుడినే ఉపాసిస్తూ శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 7వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నారద మహర్షి ప్రహ్లాద వృత్తాంతాన్ని ధర్మరాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇలా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజ, హిరణ్యకశిపుడు ప్రహ్లాదునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓరి ప్రహ్లాద, నువ్వు చెప్పేటటువంటి విష్ణువు సర్వత్రా ఉన్నవాడే అయితే, అంతటా వ్యాపించిన వాడే అయితే, మరి ఈ స్తంభములో ఎందుకు కనిపించటం లేదురా? నువ్వు అధికమైనటువంటి ప్రేలాపన చేస్తూ ఉన్నావు అని అనగానే ప్రహ్లాదుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ తండ్రి, కలడం బోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ గుంభినిన్ కలడు అగ్నిన్ దిశలన్ పగల్లన్ అంతటా ఉన్నాడు తండ్రి ఆ శ్రీహరి. ఓ తండ్రి, ఇందు గలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదికి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే. ఓ తండ్రి, ఆ శ్రీహరి, ఆ శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఉన్నాడు, మరొక్క చోట లేడు అనేటటువంటిదే ఉండదు, అంతటా ఉన్నాడు, అందులో సందేహమే లేదు. నువ్వు ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ నీకు ఆ శ్రీహరి దర్శనమిస్తాడు అని ప్రహ్లాదుడు అనగానే ఇక వెంటనే హిరణ్యకశిపుడు, ఓరి ప్రహ్లాద, అధికమైనటువంటి ప్రేలాపన చేస్తూ ఉన్నావు, ఇప్పుడే నీ శిరస్సును ఖండిస్తా. తే గోపాయత హరిహి త్వా అద్య యహ తే శరణం ఈప్సితం. ఇప్పుడే నేను నీ శిరస్సును ఖండిస్తా. నీ ఆరాధ్య దైవము
ఆ శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీహరి వచ్చి నిన్ను ఎట్లా కాపాడుతాడో చూస్తా. ఓరి డింభక, సర్వస్థలములన్ అంభోరుహనేత్రుడుండు అనుచు మిగుల సంరంభంబున పలికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్. స్తంభంబున చూపలేనింగుంభిని నీ శిరముద్రుంచి. ఒరి ప్రహ్లాద, నీ హరి అంతటా ఉన్నాడు అని అంటూ ఉన్నావు కదా, ఒకవేళ ఈ స్తంభములో కనుక నీ హరిని చూపించకపోతే ఇప్పుడే నీ శిరచ్ఛేదము చేస్తా అంటూ హిరణ్యకశిపుడు భయంకరమైనటువంటి కోపముతో సుతం మహాభాగవతం, మహాభక్తుడైనటువంటి ప్రహ్లాదుడిని పరుషమైనటువంటి మాటలతో దూషిస్తూ మాటి మాటికి కొడుకును శపిస్తూ వెంటనే అమాంతము భయంకరమైనటువంటి ఖడ్గాన్ని తీసుకొని సింహాసనము నుండి లేచి తన పిడికిలితో స్తంభాన్ని ఒక్కసారిగా గట్టిగా చరిచాడు హిరణ్యకశిపుడు. అంతే, వెంటనే బ్రహ్మాండము బ్రద్దలవుతున్నదా అన్నట్టుగా భయంకరమైనటువంటి శబ్దము స్తంభము నుండి బయటకు వచ్చింది. ఆ శబ్దము బ్రహ్మాది లోకాలన్నింటినీ ఆవరించింది. అండకటాహము బ్రద్దలైపోయింది. ఆ శబ్దాన్ని వినగానే ఇక లోకమంతా నాశనమవుతుంది అంటూ అందరూ భయపడిపోతూ ఉన్నారు. కొడుకును చంపడానికి సిద్ధపడి ఉన్నటువంటి హిరణ్యకశిపుడు ఆ శబ్దాన్ని విని ఆశ్చర్యపడ్డాడు. అట్లాగే నిలబడిపోయాడు. రాక్షసులందరూ భయపడిపోతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 12వ అధ్యాయము 2వ శ్లోకము. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.